ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమైన హత్య కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారిది. 6 సంవత్సరాలైనా గానీ హత్య చేసింది ఎవరు ఇంకా తేల్చలేదు అధికారులు. ఏంటి అసలు ఏం జరిగిందో గూడా ఇంతవరకు తెలియని ప్రశ్న ఒక ప్రశ్నగా మారిపోయింది. ఆ హత్య కేసులో ఏ1, ఏ2, ఏ3 అంటూ ఒక 8 మంది దాకా ఏ8 దాకా హత్యకి అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను బట్టేసి కొంతమంది మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి మరి అక్కడ ఏం జరిగింది, ఎవరు చేశారనే దాని మీద ఇప్పటివరకు కూడా పూర్తి సమాచారం దొరకని పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ సిబిఐకి లోతట్టు విచారణ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే సాక్ష్యాధారాలు తారుమారవుతూ ఉన్నాయి. సాక్షులను కూడా ఇప్పుడు వెంటాడుతూ ఉన్నారు హత్య చేయడానికి. మరి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చట్టంలో తన పని తను చేసుకుంటూ వెళ్తుందని చెప్తా ఉన్నారు. కానీ ఇది ఆలస్యం అయితే మరింత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టుగా ఇటు సునీల్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తనను ఏటుగా కేసులో నమోదు చేయడం అయితే జరిగింది. తను కీలక పాత్ర ఉంది అన్నట్టు కూడా ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏ1గా ఎర్ర గంగిరెడ్డి ఉండడం అయితే జరిగింది. తనకు సంబంధించి అంటే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ఇక్కడ కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే అప్పటికే ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉండడం అయితే జరిగింది. ఆ కేసు జరిగిన సమీపంలో అంటే అక్కడ జరిగిన ఆ గొడ్డలితో తన హత్య చేయడము ఈ అన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా 6 సంవత్సరాలైన అంటే దాదాపుగా 2019 మార్చి 15వ తారీఖు ఈ హత్య జరగడం జరిగింది. ఇప్పటికి కూడా కేసు మరి ముందుకెళ్ళని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు సునీల్ యాదవ్ మరోసారి పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. కేసుని సిబిఐకి అప్పచెప్పాలి, లోతట్టుగా పరిశీలన చేయాలి, ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకు శిక్ష ఖచ్చితంగా వేయాలి అంటూ తను ముందుకు రావడం అయితే జరిగింది. నాంపల్లి కోర్టులో ఇక్కడ పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. ఆ పిటిషన్ని మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ కేసు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాలు కూడా ఇక్కడ తన పిటిషన్ను కూడా స్వీకరిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైపోయింది. అక్కడ హత్య జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ కేసు కొంతమంది అంటే నిందితులకు సంబంధించి కూడా కొంత లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు అనుమానంగా ఉంది వాళ్ళ పైన అంటూ కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. కేసులు నమోదు చేసి కొంతమంది జైల్లో కూడా ఉండి మళ్ళీ తిరిగి బయటకు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ కేసు కూడా ముందుకెళ్ళాలి అంటూ సునీల్ యాదవ్ కోరడం అయితే జరిగింది. మరి చూడాలి మరి ఎంతవరకు వెళ్తుంది. ఇప్పటికే కొంతవరకు జగన్ మీద కూడా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. జగన్కి అంటే ఈ కేసుకి రిలేటెడ్గా కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయంటూ బలంగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఆ ఆధారాలు కూడా కోర్టులో ఖచ్చితంగా చూపెడితే కానీ వాటిని కోర్టులో నమ్మదు. కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కేసు కూడా కొంత తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తనని అక్కడ ఉన్న జనాలు కావచ్చు లేకుండా ప్రజలు చాలా వరకు అయితే వైఎస్ వివేకానంద హత్యలో తన హస్తం ఉంది, జగన్ హస్తం ఉంది అన్నట్టుగా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ సునీల్ యాదవ్ చేసిన పిటిషన్ ఏదైతే ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ కేసులోకి మరోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బలమైన సాక్ష్యాధారాలతోని ఈ పిటిషన్ కూడా తను దాఖలు చేసినట్టు కూడా కనబడతా ఉంది. ఆ బలమైన సాక్ష్యాధారాలు ఏంటి అన్నది కూడా ఇంకా బయటికి రాని పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఒకవేళ అవి బలంగా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డికి కొంత గండం పొంచి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు.